రక్షణ రంగం కూడా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలకంగా మారుతోంది. ఆపరేషన్ సింధూర్తో భారత సత్తా ఏంటో, స్థాయి ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన కోసం మనం తయారు చేసుకున్న ఆయుధాలు పాక్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. దీంతో భారత వెపన్స్ పై ప్రపంచ దేశాలన్నీ మనసు పారేసుకున్నాయి, భారీగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇక ఇటు భారత్ ఎదుగుదలను చూసి కొన్ని దేశాలు రగిలిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ అందుకేనా? అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంత? ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిఫెన్స్ కీలక పాత్ర. ఆపరేషన్ సింధూర్తో మన వెపన్స్ కు డిమాండ్. భారీగా పెరిగిన రక్షణ రంగ ఉత్పత్తులు. భారత ఎదుగుదలపై కొన్ని దేశాల కడుపు మంట. భారత్ పై ట్రంప్ టారిఫ్లు విధించింది అందుకేనా? టారిఫ్లతో భారత ఎకానమీపై ప్రభావం తప్పదా? భారత ఆర్థిక వ్యవస్థకు డిఫెన్స్ కూడా బూస్టప్ ఇస్తోంది. ఆపరేషన్ సింధూర్తో భారత్ బలం ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ ప్రపంచం మనసు గెలిచింది. భారత్ టెక్నాలజీకి చాలా దేశాలు ఫిదా అయ్యాయి. ఒకప్పుడు ఆయుధాల కోసం ప్రపంచ దేశాల వైపు చూసే భారత్ సొంతంగా వెపన్స్ తయారు చేయడమే కాదు, దాయాది తోక ముడిచేలా చేసింది. మన ఆయుధాల పవర్ తెలుసుకున్న ప్రపంచ దేశాలు వాటి కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇది కూడా ఆర్థిక వ్యవస్థకు ప్లస్ అవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఉత్పత్తి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది 1,50,000 కోట్లు దాటేసింది. ఇది గత ఏడాది కంటే దాదాపు 18% ఎక్కువ. గత ఏడాది ఇది 1.27 లక్ష కోట్లుగా ఉంది. 2019-20తో పోలిస్తే 90% భారీ పెరుగుదల. రక్షణ ఉత్పత్తి రంగంలో పెరుగుతున్న పురోగతి దేశ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని బలోపేతం చేయడంతో పాటు ఎగుమతులను కూడా పెంచుతోంది. దీంతో ఆర్థిక వ్యవస్థను కూడా స్ట్రాంగ్ చేస్తోంది. ప్రస్తుత రక్షణ రంగ ఎగుమతులు 23,622 కోట్లుగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అడుగులు వేస్తున్న వేళ ట్రంప్ విధించిన టారిఫ్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయా అనే చర్చ జరుగుతోంది. భారత్ మీద 50% సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకే ఈ టారిఫ్లు అని పదే పదే చెప్తున్నా అది జస్ట్ సాకు మాత్రమే. నిజానికి భారత్ అంటే భయంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. భారత్ ఎదుగుదలను చూసి కడుపు మంటతో ఇలాంటి సుంకాలు విధిస్తున్నారని, దీనికి మించి బ్రిక్స్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడిన గ్రూపులు ప్రపంచంపై తమ ఆధిపత్యానికి గండి కొడతాయన్న భయం అమెరికాను, ట్రంప్ను ఎప్పుడూ వెంటాడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ పరుగులు తీయడం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న విజయాలు ఇవన్నీ అమెరికాను ఇబ్బందికి గురి చేస్తున్నాయనే టాక్ నడుస్తోంది. వీసాల నుంచి ఉద్యోగాల వరకు, వ్యాపారాల నుంచి పరిశ్రమల వరకు అన్నింట్లోనూ భారత ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేయాలనే వ్యూహమే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అమెరికా భారత్కు అతిపెద్ద మార్కెట్. 2024లో భారత్ $87 బిలియన్ పైగా విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి చేసింది. దిగుమతుల విలువ $45.3 బిలియన్. అయితే ఓవరాల్ గా భారత్ ఎక్స్పోర్ట్స్ లో అమెరికా వాటా 17%. భారత్ జీడీపీలో 2.2%. అయితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వాణిజ్యంపై ఆధారపడి నడిచేది కాదు. దీంతో టారిఫ్ల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులు జీడీపీలో కేవలం 2% మాత్రమే. పైగా ఫార్మాస్యూటికల్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాలకు మినహాయింపు ఉంది. దీంతో దీర్ఘకాలంలో చూసినా ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ట్రంప్ టారిఫ్లపై కాస్త ఓపికతో ఉంటే చాలు, అది అమెరికా మీదే ప్రభావం చూపిస్తుందని, ఆయన యూటర్న్ తీసుకోక తప్పదనేది మరికొందరి వాదన. ఒక్కటి మాత్రం క్లియర్, భారత్ ఎదుగుదల ప్రపంచ దేశాలకు కంటగింపుగా మారింది. భారత్ను చూసి ఓర్చుకునే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అమెరికాకైతే మన ఎదుగుదల అస్సలు మింగుడు పడడం లేదు. ఒక రకంగా భారత్ అంటే అమెరికాకు వణుకు మొదలైంది. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకటు అన్ని రంగాలను స్ట్రాంగ్ చేసేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అన్ని సెక్టార్స్ బలంగా ఉన్నప్పుడే ప్రపంచం మన మాట వింటుందని నమ్ముతున్న మోదీ సర్కార్ అన్ని రంగాలను బలంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ, దాని వేగం రెండూ మంచి స్థితిలో ఉన్నాయి. ప్రపంచ దేశాలు, ఆర్థిక సంస్థలు భారత్ మీద పొగడ్తలు గుప్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి దీనికి అనుకూలించే అవకాశాలేంటి? భారత్ ప్లస్ పాయింట్స్ ఏంటి? ఎదురు కాబోయే సవాళ్లేంటి? ప్రస్తుతం $4.19 ట్రిలియన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ రాబోయే 3 ఏళ్లలో జర్మనీని వెనక్కు నెట్టి 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని IMF అంచనా వేసింది. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $5.2 ట్రిలియన్ చేరనుందని ప్రకటించింది. రాబోయే 3 ఏళ్లు భారత్ 6 నుంచి 7% వృద్ధి రేటు కొనసాగించే అవకాశం ఉందని, ఇదే నిజమైతే 2028 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అంటోంది. దీర్ఘకాలంలో భారత్ వృద్ధి రేటు స్థిరంగా కొనసాగితే 2 దశాబ్దాల్లో ప్రపంచంలోనే 2 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ అవతరించే అవకాశం ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశంలో పెరుగుతోన్న శ్రామిక జనాభా, డిజిటలైజేషన్ దీనికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అత్యధిక జనాభా భారత్కు వరంగా మారనుంది. శ్రామిక జనాభా 2030 నాటికి చైనాను భారత్ అధిగమిస్తుందని అంచనా. ఇది భారత్కు కలిసి రానుంది. మరోవైపు డిజిటలైజేషన్ వేగంగా విస్తరిస్తోంది. 2022లో జీడీపీలో 11.8% ఉన్న డిజిటలైజేషన్ 2030 నాటికి 20% పెరుగుతుందనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల కొనసాగింపు, చమురు ధరల నియంత్రణ, ప్రభుత్వ రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం లాంటి వ్యూహాలు భారత్ వృద్ధి రేటు కొనసాగింపుకు ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది, కానీ భారతదేశంలో అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు కిందకి పోతున్నాడు. పైన ఉన్నటువంటి వర్గం ఏదైతే కొద్దిపాటి మంది బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారో వాళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళ సంపద పెరుగుతుంది. ఈ అసమానతలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. రైట్ నౌ అలాంటి స్థితిలో మనం ఉన్నాం. భారత ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా దిగజారినటువంటి సందర్భం ఇది. నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఏ డేటా అయినా తీసుకోండి, ఆఖరికి IIP డేటా. అయితే అటు కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలి. దీనికోసం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతారు అన్నది పెద్ద ప్రశ్న. దీంతో పాటు జెన్ AI సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి విద్య, నైపుణ్యాభివృద్ధిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ఇక నిరుద్యోగం కూడా పెద్ద సవాల్. ఇది జీవనోపాధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది, ఆర్థిక వృద్ధిని నెమ్మదించేలా చేస్తుంది. ఇకటు భారతీయ కుటుంబాల్లో పొదుపు, పెట్టుబడుల మధ్య పెరుగుతున్న అంతరం కూడా టెన్షన్ పెడుతోంది. మన దేశంలో అక్షరాస్యత రేటు దాదాపు 74%గా ఉంది. ఇది 4వ వంతు జనాలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం లేకపోవడానికి దారితీస్తుంది. ఇలాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్న దానిమీదే భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఆధారపడి ఉంటుంది. జీడీపీ పరంగా ఆర్థిక వ్యవస్థలో టాప్లో నిలిచినా అది మాత్రమే సరిపోదు. తలసరి ఆదాయాన్ని కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. తలసరి ఆదాయం విషయంలో ప్రపంచంలోనే 135 నుంచి 140 ర్యాంకు మధ్యలో ఉంటుంది ఇండియా.
ఇది మెరుగుపడేలా చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఎలా ఉన్నా ఓవరాల్ గా 78 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల ప్రపంచానికి స్ఫూర్తి నింపుతోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.